తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది ఎస్వీఎస్ గోల్డ్. ఐపీఎల్ దిగ్గజ క్రికెటర్ రికీ పాంటింగ్ సీక్రెట్గా ఒక మినీ ఆస్ట్రేలియా టీంను బిల్డ్ చేస్తున్న సంగతి ఎవరికైనా తెలుసా? హెడ్ కోచ్ పేరుతో జట్టు నిండా తమ దేశ ఆటగాళ్లను నింపేస్తున్నాడని ఎవరైనా గ్రహించారా? వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉన్న పంజాబ్ కింగ్స్ హెడ్ కోచ్ రికీ పాంటింగ్ తమ ఆస్ట్రేలియా ప్లేయర్స్ను హైలైట్ చేసుకుంటున్నాడనేది నిజం. గుర్తింపు లేని ఆస్ట్రేలియా ఆటగాళ్లను ఐపీఎల్లోకి తీసుకొచ్చి ఐపీఎల్లో వారి జట్టును స్ట్రాంగ్ చేసుకుంటున్నాడు. అసలు పాంటింగ్ ఇలా ఎందుకు చేస్తున్నాడు, అతని వ్యూహాలేంటి అనే విషయాలను ఇప్పుడు చూద్దాం. ఆస్ట్రేలియా జట్టుకు మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ రికీ పాంటింగ్. కేవలం ఆస్ట్రేలియా మాత్రమే కాదు, వరల్డ్ క్రికెట్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ కెప్టెన్. తన కెప్టెన్సీతో కంగారూల జట్టుకు 2 వన్డే వరల్డ్ కప్లు అందించి చరిత్ర సృష్టించాడు. పాంటింగ్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ఆస్ట్రేలియా క్రికెట్ తమ ప్రాబల్యాన్ని తగ్గిపోయింది. అన్ని జట్లలాగే ఆస్ట్రేలియా కూడా ఒక బలమైన జట్టు. అంతేగాని ఒకప్పుడు ఆసీస్ జట్టును చూసి భయపడేంతలా లేదు. టీ20లో అయితే ఆస్ట్రేలియా జట్టు పెద్దగా రాణించడం లేదు. చివరి 2 టీ20 వరల్డ్ కప్లు గమనిస్తే కనీసం సెమీఫైనల్ కూడా రాకుండానే ఇంటిదారి పట్టింది. అయితే పాంటింగ్లో మాత్రం ఆస్ట్రేలియా జట్టును బలంగా మార్చాలనే తపన మాత్రం పోలేదు. ప్రపంచానికి తన ప్లేయర్ల టాలెంట్ను నిరూపించుకోవడానికి ఐపీఎల్ లాంటి బిగ్ టోర్ని వాడుకోవాలని చూస్తున్నట్టు అర్థమవుతుంది. అందుకే తాను హెడ్ కోచ్గా ఉంటున్న పంజాబ్ జట్టులో ఆస్ట్రేలియా ప్లేయర్స్ను నింపేశాడు. ఐపీఎల్ రూల్స్ ప్రకారం గరిష్టంగా 8 మంది విదేశీ ప్లేయర్ స్క్వాడ్లో ఉండాలి. ప్రస్తుత సీజన్లో పాంటింగ్ హెడ్ కోచ్గా ఉంటున్న పంజాబ్ జట్టులో 5 ఆస్ట్రేలియా ప్లేయర్స్ ఉండడం గమనించాల్సిన విషయం. 2025 ఐపీఎల్ సీజన్లో పంజాబ్ జట్టు గ్లెన్ మ్యాక్స్వెల్, మార్కస్ స్టోయినిస్, జోష్ ఇంగ్లీష్, ఆరోన్ హార్డీ, జేవియర్ బార్టెట్ లాంటి ఆటగాళ్లను పాంటింగ్ పంజాబ్ జట్టులోకి తీసుకున్నాడు. 8 మందిలో ఆస్ట్రేలియా క్రికెటర్లకే పాంటింగ్ ప్రాధాన్యత ఇచ్చాడు. 2026 సీజన్ను ముందు చూసుకుంటే గ్లెన్ మ్యాక్స్వెల్ పేలవ్ ఫామ్లో ఉండడంతో పంజాబ్ జట్టు నుంచి తప్పించింది. జోష్ ఇంగ్లీష్ అన్ని మ్యాచ్లు అందుబాటులో ఉండకపోవడంతో ఈ వికెట్ కీపర్ బ్యాటర్ కూడా రిలీజ్ చేసింది. వీరిద్దరితో పాటు ఆల్రౌండర్ హార్డీని కూడా వద్దనుకుంది. అయితే వీరి ముగ్గురి స్థానాల్లో పాంటింగ్ తమ ప్లేయర్స్నే తీసుకోవడం ఆసక్తికరంగా మారింది. 2026 ఐపీఎల్ మెగా ఆక్షన్లో పాంటింగ్ చూపు మొత్తం తమ దేశ ఆటగాళ్లపైనే ఉంది. జోష్ ఇంగ్లీష్, గ్లెన్ మ్యాక్స్వెల్, ఆరోన్ హార్డీ స్థానాల్లో మిచెల్ ఓవెన్, కూపర్ కాన్లీ, బెన్ వార్షియస్ని తీసుకున్నాడు. దీంతో ప్రస్తుతం పంజాబ్ జట్టులో 5 ఆస్ట్రేలియా క్రికెటర్లు ఉన్నారు. అంతేకాదు, పంజాబ్ ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటన్స్ జట్టులో ఆడినప్పుడు ప్లేయింగ్ 11లో కూడా 3 ఆస్ట్రేలియా క్రికెటర్లకు చోటిచ్చాడు. మార్కస్ స్టోయినిస్, కూపర్ కాన్లీ, బాట్లెట్లతో బరిలోకి దిగింది. ఇక అన్నిటికంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కూపర్ కాన్లీని 3వ స్థానంలో ఆడించడం. ఆస్ట్రేలియా జట్టులో ఉన్నప్పుడు కాన్లీ 7 లేదా 8వ స్థానంలో బ్యాటింగ్ చేసేవాడు. కానీ పాంటింగ్ ఉండడంతో కాన్లీకి 3వ స్థానంలో బ్యాటింగ్ ఆడే అవకాశం దక్కింది. కాన్లీకి కూడా వచ్చిన అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకుని మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడాడు. మార్కో జాన్సన్ లాంటి వరల్డ్ క్లాస్ ప్లేయర్ ఉండడంతో ఆడించాల్సి వస్తుంది. కానీ లేకపోతే మిచెల్ ఓవెన్ కూడా ప్లేయింగ్ లెవెల్లో చేర్చి 4 ఆస్ట్రేలియా ఆటగాళ్లతో నింపేసేవాడు. ఆఫ్ఘనిస్తాన్ టాలెంటెడ్ ఆల్రౌండర్ అజ్మతుల్లా ఓమర్ జాయ్ పంజాబ్ జట్టులో ఉన్నా అతడిని పట్టించుకోవడం లేదు. జట్టు సక్సెస్ఫుల్గా దూసుకెళ్లడంతో పాంటింగ్ తీరును ఎవరూ పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ టీం చాలా బలంగా కనిపిస్తుంది. అంచనాలకు తగ్గట్టుగా ఆడి తొలి మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ పై విజయం సాధించింది. ఇప్పటికే కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ నాయకత్వంలో జట్టులో టాలెంటెడ్ ఆటగాళ్లు ఉన్నారు. బౌలింగ్లో అర్షదీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్ దాటికి బంతులు వేయడానికి సిద్ధంగా ఉండడంగా మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సన్ లాంటి ఆల్రౌండర్లు జట్టుకు వెన్నెముకగా నిలుస్తున్నారు. లోకీ ఫెర్గూసన్ జట్టులో చేరితే తిరుగుండదు. నెహేల్ వదేరా మెరుపుల జట్టుకు అదనపు బలం. ఇవన్నీ చూస్తుంటే ఐపీఎల్ 2026లో పంజాబ్ కింగ్స్ బలమైన టైటిల్ ఫేవరెట్గా నిలవడం ఖాయంగా కనిపిస్తుంది. గత ఐపీఎల్ సీజన్లో పంజాబ్ కింగ్స్ ఫైనల్ వరకు దూసుకెళ్లింది. కానీ తుది సమరంలో ఆర్సీబీ చేతిలో కేవలం 6 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో ఆర్సీబీ తన తొలి ఐపీఎల్ టైటిల్ గెలుచుకోగా పంజాబ్ కింగ్స్ నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది. ఆ చేదు జ్ఞాపకాలను చెరిపేసి ఈసారి టైటిల్ సాధించడమే లక్ష్యంగా పంజాబ్ అడుగులు వేస్తుంది. అంతా బాగున్నా పాంటింగ్ మిగతా ప్లేయర్స్ను పక్కన పెట్టి ఆస్ట్రేలియా ప్లేయర్స్ని ఎంకరేజ్ చేయడం స్వార్థంగా కనిపిస్తుంది. మరి పాంటింగ్ తమ దేశ ప్లేయర్స్ను ఎక్కువ ఛాన్స్లు ఇవ్వడం మీకెలా అనిపిస్తుందో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information,
Please subscribe iDream. And don't forget to subscribe to iDream.